తమిళనాట కూటముల వేట. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో ఒకటైన తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఏ విధంగా ఉండబోతోంది? స్టాలిన్ ప్రభుత్వాన్ని దించేస్తుందా? తమిళులు తెలివిగా ప్రదర్శించి, తెలివిగా ఆలోచించి స్టాలిన్ని దింపేస్తారా? ఈసారి తమిళ వెట్రి కళగం పార్టీ స్థాపించిన సూపర్ స్టార్ విజయ్ని గద్దెనెక్కిస్తారా అంటే ఎక్కువ మంది అవుననే అంటున్నారు. కానీ ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళందరూ ఓట్లుగా మలుస్తాయా లేదా? ఫ్యాన్ బేస్ ఉన్న అభిమానం కాస్త ఓటుగా మలుస్తుందా లేదా అనేది ఒక రకమైన చర్చకు తావిస్తుంది. మొత్తం మీద తమిళనాడులో కూటమి ప్రభుత్వం అంటే టీవీకేతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అంటే ఏఐడిఎంకే, బీజేపీ కూడా కలిసి పోటీ చేయబోతున్నాయి. దీనికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికే మంత్రాలు జరిపినట్టుగా వార్తల్లో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తమిళనాడు కూడా కూటమి జెండా రెపరెపలాడబోతుందనేది ఒక ప్రధాన అంశం. ఆ వార్త ఒకసారి ఇక్కడ చూద్దాం. దృఢంగా డిఎంకే, అన్నా డిఎంకేకు దూరమవుతున్న కీలక నేతలు, పొత్తులు తేల్చని విజయ్. ఇక్కడ అన్నా డిఎంకేకి సంబంధించి పన్నీర్ సెల్వం గారు ఉప ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి గతంలో అమ్మ తరువాత, అమ్మ మీన్స్ జయలలిత గారు. సో అది కాకుండా కీలకమైన నేతలు అమ్మ ప్రభుత్వంలో, పన్నీర్ సెల్వం ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది స్టాలిన్లో కండువా కప్పుకోవడం మనం చూసాం. అయితే ఇక్కడ పొత్తులు ఇంకా తేలలేదు. విజయ్తో సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పటికీ ఇంకా పొత్తులు తేలలేదు. విజయ్ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదనే అంశం కూడా చర్చకు దావిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూటమి ప్రభుత్వం వస్తుందనే అంశం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు ఇప్పుడు కూడా ఒకేసారి కంటిన్యూస్గా 10 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వానికి పట్టం కట్టిన సందర్భాలు చాలా చాలా అరుదు. కాబట్టి ఈసారి స్టాలిన్ ప్రభుత్వం, అక్కడ సనాతన ధర్మం సంబంధించిన విమర్శలు కూడా ఎదుర్కొంటున్న స్టాలిన్ ప్రభుత్వం, కేంద్రంలో పట్టు సరిగ్గా లేదు కాబట్టి అటు ఇండియా కూటమిలో కూడా పూర్తిగా ఉండలేక, ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చేరలేక సతమతమవుతున్న స్టాలిన్ సంబంధించి విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వేల్లో కూడా టీవీకేకి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. స్టాలిన్కి సంబంధించి మాత్రం 26% ఓటింగే ఉందన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే రీసెంట్గా ఒక తెలుగువారు అయిన కేకే సర్వే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన కేకే సర్వే, ఇక్కడ కూడా ఈయన స్టాలినే వస్తారన్నట్టుగా సర్వే చెప్తోంది. కానీ విజయ్ పొత్తుల తర్వాత ఆ సర్వే తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది పొత్తుకు ముందు చేసిన సర్వే. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే విజయ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమిలో భాజపా, జనసేన, టీడీపీ కలిపి భాగస్వామ్య పక్షాలతో సుమారుగా క్లీన్ స్వీప్ చేసేసాయి వైసీపీని. అలాగే ఇక్కడ కూడా టీవీకే, ఏఐడిఎంకే, బీజేపీ కలిసి స్టాలిన్ డిఎంకే ప్రభుత్వాన్ని క్లీన్ స్వీప్ చేస్తాయని కూడా తెలుస్తోంది. మరోవైపు కెప్టెన్ విజయకాంత్ ఎంఐడికే ఏదో పార్టీ ఉంది, మురక్కోరు అని సంథింగ్ ఏదో ఉంటుంది పేరు, ఆ పార్టీకి కూడా 10% ఓటింగ్ ఉన్న నేపథ్యంలో కూటమి దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.